నమస్కారం అండి. నేను మీ స్వప్నికని. ఇప్పుడే ఒక షార్ట్ వీడియోస్ చూశాను. అందులో ఒక డైలాగ్ ఏస్తుంది ఆమె చెప్తుంది. నా చెయ్యే మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే నేను సహాయం చేసిన ఈ చేతులతో సహాయం చేసిన చేతులు ఈ చెయ్యిని మర్చిపోయాయి అని. సో చేసిన సహాయాన్ని గుర్తుంచుకోకూడదు. మనం చేసే సహాయాన్ని మనం గుర్తుంచుకోకూడదు, ఎదుటివారు గుర్తుంచుకోవాలి. ఎవరైతే సహాయం పొందుతున్నారో వాళ్ళు గుర్తుంచుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. మనం చేసే సహాయాన్ని మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలి, నన్ను పొగడాలి, లేదంటే నాతోనే ఉండాలి, నా కోసమే ఉండాలి, ఎందుకంటే నేను సహాయం చేశాను అని ఎవరైతే అనుకుంటారో ఎప్పటికీ వాళ్ళు పైకి రారు. సో ఏదో ఒకటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. ఎందుకంటే స్వార్థంతో చేసే సహాయము ఎప్పటికీ అది సంతృప్తి చెందదు. ఓకే, నిస్వార్థంగా చేస్తారు చూసారా సహాయము. ఆ నిస్వార్థంగా చేసే సహాయము చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే మనకి సహాయం చేస్తున్నారో వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. సో ఇలా వాళ్ళు ఎందుకు ఆశించలేదు కనుకే వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళ బిజినెస్ అవ్వనివ్వండి, లేదా వాళ్ళు చేసే కష్టంలో అవ్వనివ్వండి, ప్రతి ఒక్కటి లాభం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే సహాయము చాలా స్వచ్ఛమైనది, మంచి మనసుతో చేస్తున్నారు. సో అందుకోసమని ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో సహాయం చేస్తారో వాళ్ళందరూ ఎప్పటికీ బాగుండాలని నేనైతే శివయ్యని కోరుకుంటాను. చాలామంది నాకైతే సహాయం చేశారు, స్వచ్ఛమైన మనసుతో సహాయం చేశారు. వాళ్ళందరూ బాగుండాలి. ఎప్పటికీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. నేను తప్పకుండా వాళ్ళలాగే ఒకరికి కానీ ఇద్దరికి కానీ నాకు తోచినంత సహాయం అయితే నేను చేస్తున్నాను. సో ఈరోజు నేను ఈ మాటలు చెప్పడానికి కారణము, నాకు ఎంతోమంది దాతల సహాయంతో నేను చదువుకున్నాను, నాకు ఇల్లు కట్టుకున్నాను, సో షాప్ పెట్టుకున్నాను. సో అంతటికి కారణము ఎవరైతే సహాయం చేస్తున్నారో దాతలు, వాళ్ళకి ఎప్పటికీ మనం చేతులు జోడించి నమస్కరిస్తే అది తక్కువే, చాలా తక్కువ. ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటాను, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. చాలామంది అంటారు ఆ అమ్మాయికి సహాయం చేసాం కానీ గుర్తులేమండి మనము అని అంటారు. లేదండి, ప్రతి ఒక్కరు గుర్తుంటారు. అంటే పేర్లు గుర్తుండకపోవచ్చు కానీ ముఖాలు గుర్తుండొచ్చు. పేరు నాకు గుర్తు రాకపోవచ్చు కానీ వాళ్ళు ఆడే మాటలు నా చెవుట్లో ఉంటాయి. వాళ్ళ గొంతు ఎప్పటికీ వాళ్ళ స్వరం నా చెవులో ఇంకా మోగుతుంది.